హాయ్ అండి. వెల్కమ్ టు లతా రసం. ఈరోజు అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో మనము చాలా సింపుల్‌గా ఇంట్లోనే బూందీ లడ్డును తయారు చేసుకుంటున్నామండి. మీరు కానీ ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంతే టేస్టీగా పక్కా కొలతలతోటి మీరు కానీ చేయాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఎంత బాగుందో కదా! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా మీరు కానీ ట్రై చేయాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాక స్టెయినర్ కానీ తీసుకోవాలి. 2 కప్పుల శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నామంటే పిండి ఉండలు లేకుండా మనకి పిండి సాఫ్ట్‌గా ఉంటుంది. పిండి మొత్తం మంచిగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్‌లో చేశారంటే మీరు కానీ మీకు లడ్డూలు చాలా బాగా కుదురుతాయి. ఇప్పుడు ఒక చిటికెడు వంట సోడా తీసుకొని కొంచెం ఒక చిటికెడు సాల్ట్ కానీ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. కొలతలతో అయితే 1.5 కప్పు దాకా నీళ్లు పడతాయి. నేనైతే అందాజుగా వేసి కలిపేశాను. ఇలాగా చేతితో అయినా కలుపుకోవచ్చు. మీ దగ్గర విస్కరు ఉంది అంటే విస్కర్‌తో అయినా కలుపుకోవచ్చు. ఇలా చేతితో కలుపుకున్నామంటే పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుంది. చాలా సింపుల్‌గా ఈ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు చూడండి, మనకు ఇలా ఉండాలి పిండి అనేది. ఇలా ఉంటే మనం బూందీ వేసుకోవడానికి కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు 2 గిన్నెలు తీసుకోవాలి. ఒక దాంట్లో ఒక గెరిట, ఇంకో దాంట్లో ఇంకొక గెరిట తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అంటే నేను కొంచెం కొంచెంగా ఫుడ్ కలర్ కలుపుతున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ కలుపుకుంటున్నానండి. కొంచెం ఒక చిటికెడైతే సరిపోతుంది. గ్రీన్ కలర్ ఎక్కువ అవసరం లేదు. ఇది ఫుడ్ కలరే. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, గ్రీన్ కలర్ అయితే ఎంత బాగుందో కదా! ఫుల్ థిక్ గ్రీన్‌గా వచ్చేసింది. మనం చేసుకునే బూందీలో 2 కలర్స్‌గా బూందీ చేసుకుంటున్నాము. ఇక్కడ ఆరెంజ్ కలర్ గాని తీసుకుంటున్నాను. ఒక చిటికెడు ఆరెంజ్ కలర్ అయితే సరిపోతుంది. ఇది గాని మంచిగా ఎంత బాగుందో కదా కలరు! ఇలా 2 కలర్స్ కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకున్నామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు నేను ఆల్రెడీ నూనె పెట్టేశాను గ్యాస్ మీద. ఇప్పుడు నూనె కాగిందా లేదా అని కొంచెం వేసి చూస్తే అర్థమవుతుంది. వేయగానే బూందీ అనేది పైకి వచ్చింది అంటే నూనె వేడైపోయినట్లే. ఇప్పుడు చిల్లులు గెరిట తీసుకొని ఇలా ఒక గెరిటతో వేసుకోవాలండి. వేసుకున్నామంటే సమానంగా ఈక్వల్‌గా తొందరగా పడిపోతుంది. మీ దగ్గర బూందీ గెరిట ఉన్న బూందీ గెరిటతోనే వేసుకోవచ్చు. లేదంటే చిన్న చిల్లులు బేషన ఉంటుంది కదా! దాంతో అయినా వేసుకోవచ్చు. ఒక టిప్పుకి ఒక గెరిట మాత్రమే వేసుకోవాలండి. అలా వేసామంటే మనకు బూందీ అనేది మంచిగా గుల్ల గుల్లగా మంచి పూసలాగా వస్తుంది. చూడండి, ఇంకోసారి గాని ఇలాగే వేస్తున్నాను. ఒకసారికి ఒక గెరిట మాత్రమే వేసుకోవాలి. 2 గెరిటెలు గాని వేసామంటే మనకు బూందీ అనేది సైజు మారిపోతుంది. మంచిగా పూస పూసగా రాదండి. ఇలాగే మిగతాది మొత్తం వేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ గాని ఇలాగే వేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా గ్రీన్ కలర్‌గా. ఇప్పుడు ఆరెంజ్ కలర్ గాని వేస్తున్నాను ఇలాగే. ఇలాగే మొత్తం బూందీ మొత్తం ఇలాగే చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ అంతా బూందీ చేసేసి పెట్టున్నాను. చాలా బాగుంది కదా! ఇలాగా పట్టుకుంటే నలగకూడదండి. అంటే బూందీ మనం చేసుకుంటే కొంచెం హార్డ్‌గా గట్టిగా ఉంటుంది కదా! ఇలా సాఫ్ట్‌గా ఉంది అంటే మనం లడ్డు కట్టుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి కలర్‌ఫుల్‌గా ఎంత బాగుంది కదా! ఆరెంజు, గ్రీను, యెల్లో బాగుంది కదా! ఇలాగే చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా చాలా బాగా తినేస్తారు. ఈ సంక్రాంతి పండగకి మీరు గాని ఇలాగే ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది లడ్డు అయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక మనము తీసుకున్నది 2 కప్పుల శనగపిండికి సేమ్ క్వాంటిటీలో 2 కప్పుల షుగర్ గాని తీసుకోవాలి. 1 కప్పు నీళ్ళు తీసుకోవాలండి. నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. కొంచెం తక్కువగా తీసుకోవటం వల్ల పాకం అనేది త్వరగా వస్తుంది. లేదు 1 కప్పు వాటర్ తీసుకున్నామంటే కొంచెం లేట్ అవుతుందండి పాకం రావడానికి. ఇప్పుడు చక్కెర కరిగినాక 1 స్పూను యాలకుల పొడి వేస్తున్నాను.
ఇక్కడ జీడిపప్పు గాని వేస్తున్నానండి. మీరు ఫ్రై చేసుకొనైనా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేయలేదు. అలాగే డైరెక్ట్‌గా వేసేసాను. ఇలా మొత్తం కలిపేసుకున్నాక పాకం రావడానికి మనకు పాకము పెద్దగా ముదురు పాకం అలా రానవసరం లేదండి. కొంచెం తీగ పాకం వచ్చింది అంటే మనకు సరిపోతుంది. చూడండి ఇక్కడ తీగ పాకం వచ్చేసింది మనకైతే. ఇలా వస్తే సరిపోతుంది. చూడండి తీగ పాకం మంచిగా వచ్చేసింది కదా! ఇదే ఇదే టైంలో మనము బూందీని వేసుకొని కలుపుకోవాలి. స్టవ్‌ను మీడియంలో పెట్టుకొని కలుపుకోండి. లేదంటే పాకం ముదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. బూందీ వేసుకొని ఇలా మొత్తము కలుపుకోవాలి. ఇలా బూందీ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసి కడాయిని తీసి పక్కన పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలాగా ఒక 3, 4 మినిట్స్ మంచిగా కలిపామంటే బూందీలోకి షుగర్ అంతా వెళ్ళి మంచిగా కలుస్తుంది. మనం లడ్డు కట్టుకోవడానికి చాలా బాగా కుదురుతుంది అండి. ఇప్పుడు బాండీగాని పక్కన పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపామంటే మనకు బూందీలోకి షుగర్ పాకం అంతా వెళ్ళి మనము లడ్డు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం చల్లారుతుంది కానీ ఇలా కలిపామంటే ఒక 3, 4 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి బూందీ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడైతే కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు నేను చేత్తోటి కట్టేస్తాను. మీ దగ్గర లడ్డు చేసుకునేది ఉంటుంది కదా, ప్లాస్టిక్‌ది కప్పులాగా, అలాంటి దాన్నైనా కట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో కదా! జ్యూసీగా సూపర్‌గా ఉంది కదా! ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు కట్టేయాలండి ఇంకా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా లడ్డు. ఇదే ప్రాసెస్‌లో అన్నీ గాని లడ్డు కట్టేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంది కదా! మీరు గాని ఇదే ప్రాసెస్‌లో చేయాలి అనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా మీకు గాని లడ్డు కుదురుతుంది. మీరు గాని ఇప్పుడే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండగకి బూందీ లడ్డూను మీరు గాని మీ ఇంట్లో వాళ్ళతోటి పంచుకోండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు గాని చాలా సింపుల్‌గా ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం. ఎంతో టేస్ట్‌గా ఉండే బూందీ లడ్డూను తయారు చేసుకున్నాం కదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇంకా ఆలస్యం చేయకుండా మీరు గాని ఇప్పుడే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.